బాన్స్వాడ మండల కేంద్రంలో బీర్కూర్ చౌరస్తా నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు ఆటోలతో యజమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. మహాలక్ష్మి స్కీమ్ కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. నష్టపోతూ మా కుటుంబాలు రోడ్డుపైన పడే పరిస్థితి వచ్చిందన్న ఆటో యజమానులు. రోజుకు 300 నుండి 400 రూపాయలు సంపాదిస్తూ ఫైనాన్సులు కడుతూ కుటుంబాన్ని పోషించుకుని బతుకుతుంటే ఈ స్కీమ్ మాకు శాపంగా మారింది అన్నారు. ప్రభుత్వం వెంటనే ఆటో యజమానులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్టీఓకు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ఉచిత ప్రయాణం కింద మా ఆటో డ్రైవర్లకు ఎవరికి కూడా కడుపులు నిండుతలేవు. ఒక ఆటో డ్రైవరు మినిమం ఎంత లేదన్నా రోజుకు 500 నుంచి 1000 రూపాయలు సంపాదించే స్థితి నుంచి ఇప్పుడు డైలీ 100 రూపాయలు సంపాదించే స్థితిలో కూడా లేడు. కావున రాష్ట్ర ప్రభుత్వం మా యందు దయతల్చి మాకు ఈ మహాలక్ష్మి పథకంలో పునఃపరిశీలించి మాకు ఎలాంటి సహాయ సహకారాలు చేయాలని, మాకు జీవనోపాధి కలిగించాలని, మా కడుపును కొట్టడానికి తప్ప వేరే ఉద్దేశంతో లేనట్టు ఉంది ఈ పథకం. దీని కొద్దిగా కూడా పునః పరిశీలించుకోవాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ ప్రభుత్వానికి మేము విన్నవించుకునేది ఏంటంటే మా ఆటో యూనియన్, మా ఆటో బాన్స్వాడ డివిజన్ తరఫు నుంచి కూడా మేము ఆర్టీఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది.